అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు లేచారా? పనులు అయితే చాలామంది స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నేనైతే 5 అవుతుంది, 5:20 అవుతుంది ఇప్పుడు లేచాను. కార్తీక మాసంలో మొదటి శుక్రవారం కదా. ఎర్లీగా లేద్దాం అనుకున్నా, కానీ ఎంత లేచినా మన పని అయ్యే టైంకి అయితేనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా లేవాలి కదా, పూజ చేసుకోవాలంటే కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా. నేనైతే లేచేసిన, ఇక బయట ఆకలి అయితే ఊడవాలి, ఊడ్చి చల్లి ముగ్గు వేసుకుని ఈ లోపు అయితే పిల్లలు అయితే లేస్తారు. సో ఈరోజు కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుందామని చెప్పేసి కొంచెం పొద్దున్నే లేద్దామని అనుకున్నా, కానీ అది కుదరని పని. మా పిల్లలు లేచినాకనైతే నా పని అయితే కంప్లీట్ కాదు, అస్సలే కంప్లీట్ కాదు. కొంచెం లేట్ అవుతుంది అంతే. పిల్లలు ఉన్నారు కదా, అలాగే ఉంటుంది. ఎందుకో మనసు ప్రశాంతంగా లేదు. అందుకే నేను కొంచెం తొందర లేచి పూజ చేసుకుంటే కొంచెం మనసైనా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి తొందరనే అయితే లేచిన. సో పని అయితే స్టార్ట్ చేసేస్తా. నేనైతే ఊడ్చుకుంటున్నా. ఎనీ టైం ఎప్పుడు పడితే అప్పుడు మీకు సాంతల సౌండ్ వినబడితేనే ఉంటుంది. 24 hours నడుస్తూనే ఉంటాయి. ఒక కరెంటు పోతేనే ఆఫ్ అయితే తప్ప ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి సాంచలు. నాకైతే స్టార్టింగ్లో అంటే కొన్ని రోజుల క్రితం ఏమనిపించు అంటే, అబ్బా ఇంత సౌండ్ వస్తుంది ఏందని చెప్పేసి అనిపించు. కానీ ఇక అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ సాంచలు వింటే ఏమనిపిస్తుంది అంటే, ఏదో ఒక మ్యూజిక్ లెక్క ఊహించుకుంటే మంచిగా నిద్ర వస్తుంది నాకు ఇప్పుడు ఆ సౌండ్స్ వింటే. ముగ్గు చూడండి, ఇది మా అక్షయ వేసిన ముగ్గు. ఎనీ టైం ఎప్పుడు ముగ్గు ఏ బుద్ధి అయితే అప్పుడే వేస్తుంది అన్నట్టు. నిన్న సాయంత్రం స్కూల్ నుండి వచ్చినాక ముగ్గు అయితే వేసింది. ఊడ్చేసిన, మోటార్ వేసిన. పొద్దున్నే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర మైక్ సౌండ్ అయితే ఎంత మంచిగా వినిపిస్తుంది అంటే అంత మంచిగా వినిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. పొద్దున్నే లేవగానే ప్రతిరోజు 4కే వేస్తారు అన్నట్టు. వినిపిస్తుంది కానీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది లేవడానికి బద్ధకం అని చెప్పేసి. అంటే పని ఉంటే తొందరనే లేస్తాం కదా, పని లేదని చెప్పేసి మెల్లిగా అంతే. పని ఉంటే ఎవరైనా తొందరనే లేస్తారు కదా. మా బండిని కూడా అడిగేసిన చూడండి. నాకన్నా పొద్దున లేచేసి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ మనం ఏదేమైనా సరే కానీ పొద్దున లేచేసి ఎంత పనున్నా లేకున్నా కూడా పొద్దున లేచి ఇలా ఊడ్చుకొని చల్లుకొని ముగ్గేసినాం అనుకో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ కవర్ ఏంటి అక్క అని మీరు అనుకోవచ్చు కదా. ఇది సిమెంట్ బత్తాలు ఉన్నాయి ఇలా. ఇంకో దీనికోసమే ఫ్లోరింగ్ కోసం అయితే తెచ్చారు, కానీ వాళ్ళు పనులు వస్తలేరు పాప. పనులు రాక అట్లనే ఉండిపోతున్నాయి. అవి తడుస్తే కొంచెం గడ్డపడతాయి అని చెప్పేసి కవర్ అయితే కప్పినాం అన్నట్టు. మనకు తెలియదు కానీ ఒక అర్ధగంట టైం దీనికే గడిచిపోయింది, ఊడ్చి చల్లడం ముగ్గేయడం. అసలు ఎంత టైం తీసుకుంటుంది, ఏదో వీడియోలో చూపించినంత తొందరనైతే అయితే కాదండి నిజంగా. 6 అవుతుంది, నేను 1/2 hour వేసిన ఈ పని. ఇప్పుడు ఊడడం, చల్లడం, ముగ్గేయడం. మనం అనుకుంటాం ఎంతసేపులే అని, కానీ టైం అసలు ఏర్పడదు పని చేస్తుంటే. ఇట్లనే గడిచిపోతుంది. కానీ ఖాళీగా ఉంటే మాత్రం అస్సలు గడవదు.
ఇలా నా ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తాను నేను. మంచిగా అనిపిస్తుంది ఇట్లా వేసుకుంటే. అసలు నేను ఇక్కడికి వచ్చిన కాంచి అసలు ముగ్గు సరిగ్గా వేయడం లేదు కదా. రోజు ముగ్గును మిస్ అవుతాను నేనైతే పొద్దున్న లేవగానే. ఎందుకంటే నేను లేచి ఊడ్చేసరికి పిల్లలు లేస్తారు చల్లేసరికి. ఇక వాళ్ళనే ఏదన్నా ఒకటి మమ్మీ అని చెప్పేస్తే వాళ్ళు టకటక వేస్తారు అన్నట్టు ఏదో ఒకటి. ఇదేంటక్క మూతలో పోసిరు అనుకోకు. డబ్బు ఉంది కానీ డబ్బు వేయలేక బద్ధకం కొద్దీ ఇలా పోసుకొని అయితే ముగ్గేస్తున్నా. కడప ముగ్గు ఇప్పుడు ముగ్గేద్దాం. సింపుల్గా ఇక్కడ ఒక ముగ్గు వేసుకున్నాను అనుకో. చిన్న చిన్న ముగ్గులే పడతాయి కదా, అంతే సింపుల్గా ముగ్గేసేస్తాను నేను. ఈ ముగ్గు వచ్చేసి ఎందుకు ఇట్లా వస్తుందంటే, ఇది బావి పనులు చేస్తాం కదా, అందులో వచ్చిన శుద్ధ ఇది. ఈ శుద్ధని ఏం చేసినామంటే ఎండబెట్టి కొడితే ఇది ముగ్గు అయిపోయింది. ఇందులో ఏంటంటే రాయి ముగ్గు వేయాలి. రాయి ముగ్గు వేస్తే మంచిగా సెట్ అవుతుంది. కానీ నేనేమో రాయి ముగ్గు కొంటలేను, ఉన్న ముగ్గుతోనే అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఏర్పడతలేదు కదా, కానీ రాయి ముగ్గు కొంటే బాగుంటుంది ముగ్గు. అది ఇది మిక్స్ చేస్తే ఇంకా సూపర్గా కనబడుతుంది. ట్రై చేయాలి, కొనాలి కూడా రాయి ముగ్గు. కానీ రోజు వస్తూనే ఉంటాడు, ఏదో నేను ఇంటున్నప్పుడు ఏదో పని మీద ఉన్నప్పుడు వస్తాడు, ఒక్క సెకండ్ కూడా ఆగడన్నట్టు అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాడు. నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆయన పోతూనే ఉంటాడు. అయ్యో, ఇగో నా పూజనైతే కంప్లీట్ అయిపోయింది. పనులు అయిపోయినాయి, స్నానాలు అయినాయి, పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఇగో టిఫిన్ అయితే వేస్తుంది ఇప్పుడే. దోశ, మా టిఫిన్ వచ్చేసి దోశ కోసం వెయిటింగ్. మా సారు, మా సిద్ధేమో అక్కడ బొట్టు పెట్టుకుంటుండు, ఇద్దరికి సిద్ధం అవుతుండు. సిద్ధు హాయ్, ఇటు చూడు ఒకసారి. హాయ్. ఇవాళ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, వాళ్ళు ఎన్నిటికి వెళ్ళాలి ఇవాళ స్కూల్కి. మా టిఫిన్ చూపిస్తారండి. ఇక దోశ వేస్తున్నా. ఫస్ట్ దోశ మా సార్కి. ఫస్ట్ తినరా. మా వాళ్ళ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇక్కడనేమో దోశ అవుతుంది, ఇక్కడనేమో తింటారు. ఎట్లుంది దోశ? చట్నీ ఎట్లుంది? ఉప్పు ఎక్కువైందా? అయ్యయ్యో, అంటే ఇందులో కొంచెం ఉప్పు వేసినా కదా, అది ఎక్కువైనట్టుందిగా. మా సిద్ధు వెయిటింగ్ దోశ కోసం. మా వాళ్ళు అయితే ఇద్దరు లాగించేస్తారు ఫస్ట్ అయితే. ఎట్లున్నాయి సిద్ధు ఉప్పు ఎక్కువైందా నాని? మీ డాడీ ఉప్పు ఎక్కువైంది అన్నది 3 దోశలు తింటాడు మీ డాడీ. అబద్ధాలు చెప్పినావు కదా. అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి. అతికినట్టుందా? తింటున్నావు కదా. మా పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు తొందరగా పూజ చేయాలని తొందరనైతే కంప్లీట్ చేసుకున్న పూజ. సింపుల్గా మా పూజ రెడీ అయిపోయింది. అందరికీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో లాస్ట్కు నేనే తింటున్నా 1 దోశ. నేనైతే ఒకటి వేసుకున్నా, తింటున్నా.
మా వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. బాయ్ గైస్. బాయ్. వెదర్ అంతా కూల్, ఈరోజు వెదర్ అంతా కూల్. సిద్ధ అయితే వెళ్ళిపోయిండు స్కూల్కి, ఇంకా వీళ్ళే ఉన్నారు వెళ్తురు. బాయ్. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక నేను ఒక్కదాన్నే. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఒక్కదాన్ని అన్న ఫీలింగ్ వస్తుంది. అస్సలు మనసును పట్టది. అసలు ఏం చేయాలన్న ఆలోచన కూడా అర్థమే కాదు అసలు. నిజంగా పిల్లలు ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. నాకైతే ఒక్కదాన్ని టీవీ చూడాలనిపించదు, అసలు ఏం మనసును పట్టదు. వాళ్ళకైతే టిఫిన్ చేసిన తినేసి వెళ్ళారు కదా. ఇక నేను బీరకాయలు ఉన్నాయి, కర్రీ చేస్తా. ఈ కర్రీ ఒకటి అయిపోయినాక ఇంకేం పని ఉంది, ఇంకేం పని లేదనిపిస్తుంది నాకైతే. అమ్మో పిచ్చ బోర్ కొడుతుంది, పని ఉంటేనే బాగుంటుంది. టీవీ చూసినంతసేపు చూడొచ్చు, ఫోన్ వచ్చినంతసేపు వత్తవచ్చు, తర్వాత ఎంతసేపు చూసినా కూడా ఎందుకో బోరే అనిపిస్తుంది నాకైతే. పిల్లలు ఉంటేనే వాళ్ళతో కొద్దిసేపు పొర్రుకుంటా, కొద్దిసేపు చేసుకుంటా, మంచిగా అనిపిస్తుంది. అన్నం అయితే అయ్యింది. అమ్మ వాళ్ళు వేసరికి ఒక్క ఫీలింగ్ బాగా వస్తుంది. నేనేమో బీరకాయలు పొట్టు గీస్తుంది. లాతే బీరకాయలు అయితే ఇటు వెనక బీరకాయలు ఉండేటివి కదా, మొత్తం మొన్న మేము ఒకరోజు పనికి వెళ్ళినాం కదా, మంచిగా గొల్లోళ్ళు వచ్చారు, మొత్తం మేపుకొని పోయారు. అసలు ఏ చెట్లు లేవు, అన్నీ తిన్నాయి. పువ్వుల చెట్లు కూడా తిన్నాయి. మందారపు చెట్టు, తమలపాకు చెట్టు అన్నీ తిన్నాయి, ఏ చెట్లు లేవు. వాళ్ళు మనుషులు లేక చూసి వచ్చి అవన్నీ ఖరాబ్ చేసిపోయినాయి. అసలు బాధ అనిపించింది కొద్దిసేపు అయితే. ఎన్ని 2 రోజులకు ఒకసారి అయినా బీరకాయలు వెళ్ళినాయి కదా, ఇప్పుడు అవి కూడా లేవు. మొత్తానికే మేకలన్నీ మేసేసినాయి. ఏమైనా ఉన్నాయంటే ఒక చిక్కుడుకాయ చెట్లే ఉన్నాయి. చిక్కుడుకాయ ఎప్పుడు కాస్తుందేమో కానీ ప్రస్తుతానికైతే మా బీరకాయ చెట్లన్నీ అయితే మేకలు అయితే తిన్నాయి. ఇక ఎప్పుడు మనమే తింటున్నాం కదా, ఇక అవి తిన్నాయిలే అని అనుకోవాలి అంతే. బీరకాయలు అయితే భలే లాతగా ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది. మా కూర రెడీ, బీరకాయ కూర. తినడు కూడా అయిపోయింది.